Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. సనాతన ధర్మంపై దాడిని సహించం. శ్రీవారి లడ్డు అపవిత్రం చిన్న విషయం కాదు. ఏడుకొండల స్వామి ప్రసాదంలో అపచారం చేయడం చిన్న విషయం కాదు. దీని వెనక చాలా ఉంది. వేల కోట్ల స్వాహా చేసిన వ్యక్తి ఏం తెలియనట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. జగన్ అమాయకత్వం నటిస్తున్నారు. నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే మాత్రం రాజకీయం అంటూ అపహాస్యం అవహేళన చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పాటించడం కూడా పాపంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి సభ అని పెట్టారు. సనాతన ధర్మంపై దాడిని సహించడట. ఎవరు చేశారు దాడి? ఎవరు చేశారు దాడి? జరగని దాడిని జరిగినట్టు, జరగని కల్తీని జరిగినట్టు, జరగని అపచారాన్ని జరిగినట్టు మీరు చేస్తాను దాడి అనేది ఇలా మాట్లాడుకుంటున్నారు హిందువులు. ఇప్పుడు ఆ గౌతమ్ అనే వ్యక్తి న్యాయ విద్యార్థి లా చదివే స్టూడెంట్ పోయి కంప్లైంట్ ఇచ్చింది మీ పైన కూడా. మీరు దాడి చేస్తుంది ఇలా. ఇది ఒక పెద్ద రాద్ధాంతం చేశాడు. జరగని దాన్ని జరిగినట్టు క్రియేట్ చేసి మళ్ళీ మీరే చెప్తారు జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయలేదు, ఆయన పోయి కలిపిండా ఏమన్నా అంటారు. అప్పుడున్న అధికారులు చేశారన్న. అధికారులు చేశారనేది ఆధారం లేదు. స్వయానా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఏ ఆధారాలతో కల్తీ జరిగింది అంటున్నారు అని ముఖ్యమంత్రి గారికి ఒక రకంగా తలంటి లెఫ్ట్ రైట్ తీసుకుంటే మళ్ళీ మీరు అదే చెప్తుంటారు. లడ్డు అపవిత్రం చిన్న విషయం కాదు. అపవిత్రం జరిగితే కదా చిన్న విషయం కాదంటానికి. చిన్న విషయం కాదు, పెద్దదే. కానీ జరగని దాన్ని ఎందుకు జరిగినట్టు, లేని దాన్ని ఉన్నదన్నట్టు ఎందుకు చెప్తున్నారు అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఇంకొక అడుగు ముందుకేసి వారాహి డిక్లరేషన్ అని చెప్పారు. దాంట్లో ఏం చెప్పారు? వారాహి డిక్లరేషన్లో ఏముందో అని అందరూ అనుకోరు. ప్రజల గురించి లేదు. హిందూ మతం గురించి, హిందూ మత ఉద్ధరణ గురించి, సనాతన ధర్మం గురించి ఉంది. అది మీరు మఠాధిపతి కాదు ఇవాళ మీరు. మళ్ళీ ఆయన స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పిండు, నేను ఈరోజు ఈ సభ పెట్టింది జనసేన పార్టీ అధ్యక్షుడిగా కాదు, డిప్యూటీ సీఎంగా కాదు, ఒక సామాన్య సగటు హిందూ భక్తుడిగా పెట్టినా అన్నారు. సగటు హిందూ భక్తుడిగా అన్ని వేల మందితో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి. మీరు ఉప ముఖ్యమంత్రి అంటే ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి ఒక మతం కోసం ప్రచారం చేసే కార్యక్రమం చేశారంటే మరి ఏం అర్థం చేసుకోవాలి? ఇది మీకు భారత రాజ్యాంగం అదే చెప్పిందా? మీరు పాటించవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చిన మతం వాళ్ళు పాటించవచ్చు, దాంట్లో స్వేచ్ఛ ఉంది. వాళ్ళ మతం గురించి మాట్లాడితే ఖండించవచ్చు, దాంట్లో తప్పు లేదు. మీరు ధర్మ పోరాటం చేయొచ్చు. కానీ మీరు ఇవాళ ఉన్న పోస్ట్ ఏంటి? మీరు ఇవాళ అన్న పోస్ట్ డిప్యూటీ సీఎం రాష్ట్రానికి. ఆయన చెప్తుండే నేను డిప్యూటీ సీఎంగా రాలేదంటాడు. అంటే డిప్యూటీ సీఎంగా ఒక మాట మాట్లాడతారు, సామాన్య భక్తుడికి ఒక మాట మాట్లాడతారు, జనసేన అధ్యక్షుడికి ఒక ఏది నమ్మాలి, ఏది నిజం? జనసేన పార్టీ పెట్టినప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను సామాజిక ధర్మం కోసం కట్టుబడి ఉన్నా అంటే, మళ్ళీ ఇలా సనాతన ధర్మం కోసం ఇంకో మాట మాట్లాడుతుంది. ఒకరోజు సామాజిక న్యాయం, ఇంకో రోజు సనాతన ధర్మం, ఇంకో రోజు హిందూ పునరుద్ధరణ. ఇంకో దురదృష్టం ఏంటంటే నిన్న ట్విట్టర్లోనే ఆయన పెట్టిండు గద్దర్ ఫోటోను పెట్టి, నా సనాతన ధర్మవాదికి ఏదో అని పెట్టిండు. ఆయన అట గద్దర్ అట సనాతన ధర్మవాది అట, సనాతన ధర్మ పరిరక్షకుడు గద్దర్ అని పెట్టిండు. గద్దర్ ఆత్మ ఘోషిస్తుంది. గద్దరు బౌద్ధ మతం స్వీకరించిండు, సనాతన ధర్మం కాదు. ఎక్కడ కనపడదు మీకు సనాతన ధర్మవాది అని ఆయన గద్దరు? దానికి సంబంధించి నేను ఫోటో పెట్టిండు. ఆయన కౌగులించుకునేది నా మిత్రుడు, నా గురువు సనాతన ధర్మవాది అని. ఏంటి రీజన్ అంటే యాదగిరి గుట్టకు పోయి దండం పెట్టుకున్నాడు గుడి ముందు నిలబడి. అంటే దండం పెట్టుకుంటే సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఆయన ప్రయత్నం చేసినట్టు సనాతన ధర్మవాది. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిండు. ఆయన జీవితం అంతా అట్టడుగు వర్గాల కోసం, తాడిత పీడిత ప్రజల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. అది వదిలిపెట్టి ఆయన తీసుకొచ్చి ఈ సనాతన ధర్మాలు పెడితే ఏమన్నట్టు? ఎడిపోతుంది మీరు.